బనకచెర్ల ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నిమ్మల రామనాయుడు అసహనం వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టుపై మంత్రి పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 50 ఏళ్లుగా గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తుందని అన్నారు. అందులో 200 టీఎంసీల నీరు ఉపయోగించి బనకచెర్లకు తరలించారనే ఈ ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశమని నిమ్మల స్పష్టం చేశారు. 3 సెగ్మెంట్లుగా బనకచెర్ల నిర్మాణం జరుగుతుందని నిమ్మల వివరించారు. మరి ఇటువంటి ప్రాజెక్ట్ ఇది ఏదైతే ఉందో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి కృష్ణ బోర్డులు కానీ అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు, నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే. ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే, అన్నదమ్ములమే అందరం కూడా. మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా, తెలంగాణకు వర్తించవా? ఆ మాట్లాడేటువంటి నాయకులు కూడా దయవుంచి ఆలోచన చేయాలి, ప్రజలు కూడా ఆలోచన చేయాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మరి ఏదైతే గోదావరి కృష్ణ బోర్డుల అనుమతి లేకుండానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు ప్రాజెక్టులను చేపట్టలేదా తెలంగాణలో? అదేవిధంగా ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధంగా వారి ప్రాజెక్టులకి ఇప్పటికీ కూడా అపెక్స్ కౌన్సిల్ యొక్క అనుమతి లేకపోవడం నిజం కాదా? దయవుంచి వేళ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అనుమతులు లేనిటువంటి చాలా ప్రాజెక్టులకి టెండర్లు పిలిచి పనులు చేపట్టలేదా? ఉదాహరణకి మీ అందరికీ తెలుసు కాళేశ్వరం, సీతారామ సాగర్, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సమ్మక్క బ్యారేజీ మొదలైనటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టినటువంటి విషయం. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానం నాగపూర్లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానానికి ప్రయాణ మధ్యలో బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. ఇక వెంటనే అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని నాగ్పూర్ ఎయిర్పోర్ట్లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందరినీ అప్రమత్తంగా విమానం నుంచి దింపి భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఇక బాంబు స్క్వాడ్ పూర్తి స్థాయిలో విమానాన్ని పరిశీలించి ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని ప్రకటించింది. బాంబు బెదిరింపుకు సంబంధించి దాని వెనుక ఉన్నదెవరో తెలుసుకునేందుకు విచారణ కొనసాగుతుంది. భూపాలపల్లిలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవసరమే అటువంటి ప్రజాప్రతినిధులు సారథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు కొన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం, కొన్ని భూమి పూజ కార్యక్రమాలు చేసుకున్నాం. చెన్నాపూర్ కొత్తపల్లి గోరి మండలానికి సంబంధించి 1,40,00,000 రూపాయలతో 33/11 kV సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. అట్లాగే నూతనంగా మరో 3 సబ్ స్టేషన్లు
మంజూర్ నగర్, ధర్మారావుపేట, నవాబ్పేట సంబంధించినటువంటి 3 మండలాలు భూపాల్పల్లి, గన్పూర్, ములుగు, చిట్యాల మండలాలకు సంబంధించి మరొక 7,30,00,000 రూపాయలతో సబ్స్టేషన్లు శాంక్షన్ చేసుకొని ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి విద్యుత్ అవసరమైనటువంటి ఎన్ని సబ్స్టేషన్లైనా అవసరం మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పడం కోసం నేను ఈ లెక్కలు చెప్తా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంటు ఉండదని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేశారు. కానీ కొన్ని లెక్కలు తప్పనిసరిగా ప్రజలకి ఇలా ప్రచారం చేసే వాళ్ళకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి 1-2 లెక్కలు కూడా నేను ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఇటువంటి తప్పుడు ప్రచారంతో బతకాలని చూసేటువంటి రాజకీయ నాయకులకు కూడా ఈ సమాచారం చేరాలని ఇక్కడ చెప్పదలుచుకున్నాను. 2023 మార్చి నెలలో ఈ రాష్ట్రంలో పీక్ డిమాండ్ 15,000 మెగావాట్లుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చి నెలలో 17,162 మెగావాట్లకు సంబంధించిన పీక్ డిమాండ్ వస్తే కూడా అంటే దాదాపు గతంలో వాడకం కంటే 2,000 మెగావాట్ అధికంగా ఈ రాష్ట్రంలో కరెంటు వాడితే కూడా 1 నిమిషం కరెంటు పోకుండా రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటలు కరెంట్ ఇచ్చినటువంటి ఘనమైన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఈ లెక్కలు ఏదో గాలికి చెప్పే కాదు, ఇది పూర్తిగా సాంకేతికంగా లెక్కలు వేసి విద్యుత్ శాఖ అందించినటువంటి లెక్కలు. ఈ స్థాయిలో చిన్న ఇంటరప్షన్ లేకుండా పెద్ద ఎత్తున కరెంట్ ఇస్తున్నటువంటి ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి సిబ్బందిని సిఎండి దగ్గర నుంచి కింది స్థాయి లైన్ మెన్ వరకు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరూ ప్రజా జీవితంలో ప్రజల కోసం పనిచేస్తున్నందుకు వారికి అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, కరెంట్ అనేది కనపడదు, కానీ కరెంటు లేకుండా ఉండలేదు. ప్రతి ఉత్పత్తికి కరెంటు అవసరమే. కరెంటు కనపడకపోయినా, ఆగిపోయినా, ఇబ్బంది వచ్చినా తప్పనిసరిగా రిపేర్ చేసి కరెంటును వెంటనే అందించాల్సినటువంటి సిబ్బంది అనేక జాగ్రత్తలు తీసుకొని వారు పని చేస్తున్నప్పటికీ అప్పుడప్పుడు ప్రమాదవశాత్తు కొద్దిమంది మరణిస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు కార్మికులు ఇబ్బంది పడతా ఉంటారు. ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వారి కుటుంబాలు బజారు పడకుండా ఉండటం కోసం ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, మన ప్రభుత్వం ₹1 కోటి ఇన్సూరెన్స్ లైన్ మెన్ దగ్గర నుంచి సిఎండి వరకు చేశాం. ఇది ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వంలో పనిచేసే కార్మికుల గురించి. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులకి ఈరోజు పెద్ద ఎత్తున ఉచిత వ్యవసాయ పంప్ సెట్లకి 29 లక్షల పంప్ సెట్లకి ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి ప్రతి సంవత్సరం 11,500 కోట్ల రూపాయలు వారి కోసం వెచ్చిస్తూ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ, కరెంటు శాఖకి డబ్బులు కడతా ఉంది. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున వారి కోసం దాదాపు 16,000 కోట్ల రూపాయల్ని విద్యుత్ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అలాగే ఇప్పుడే నేను ఎక్కడున్నటువంటి సిఎండి గారిని అడిగాను,
భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఉచిత కరెంటు 200 యూనిట్ లోపల ఎంత ఇస్తున్నాం, ఎంత చేరుతా ఉంది అని అడిగితే 50,000 కుటుంబాలకి ఈ శాసనసభ నియోజకవర్గంలో 200 యూనిట్లు ఉచిత కరెంటు అందిస్తా ఉన్నాం. 50,000 కుటుంబాలకి ఉచితంగా ఈరోజు కరెంటు బిల్లు కట్టకుండా మీకు ఉచితంగా కరెంటు ఇస్తా ఉన్నాం. అలాగే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికి కూడా ఈరోజు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నాం. గృహజ్యోతి కింద విద్యా సంస్థలకు ఇచ్చే విద్యుత్ కింద వీటన్నిటినీ కలిపి దాదాపు 13,992 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం విద్యుత్ శాఖ, ఆర్థిక శాఖ నుంచి ఉచితంగా డబ్బులు కట్టే కార్యక్రమాన్ని తీసుకుంది. గత సంవత్సరం కట్టడమే కాకుండా ఇప్పుడు కూడా కట్టేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతూ ముందుకు పోతా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంబంధించి ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా రాష్ట్ర ప్రజల కోసం ఆర్థిక శాఖ